నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ తగ్గారా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే నిజమని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురంలో పర్యటించారు. ఈ క్రమంలో వర్మ పవన్ కళ్యాణ్ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అనేది పెద్ద చర్చకు దారితీసింది. చివరికి వర్మ పవన్ కళ్యాణ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వర్మతో పవన్ కరచలనం చేశారు. వర్మను ఉద్దేశించి నాగబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యల తర్వాత వర్మ పార్టీ మారతారని పుకార్లొచ్చాయి. దీన్ని కావాలనే జనసేన శ్రేణులు ప్రచారం చేశారని వర్మ అనుచరులు భావించారు. దీంతో ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరిగింది. వర్మ సైతం తగ్గేదే లేదు అంటూ సెటైర్లు వేశారు. పిఠాపురంలో రెండు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. తాజా పరిణామాలతో ఇక వర్గ పోరు చల్లబడినట్లేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఆసక్తికరంగా మారింది. ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్ కళ్యాణ్ పర్యటనలో కనిపిస్తారా లేదా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో వర్మ కనిపించారు. పవన్ కళ్యాణ్తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు. దీంతో పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనని కూటమి శ్రేణులు సంబరపడ్డాయి. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయ యుద్ధంలో హై రేంజ్లో సాగుతోంది అని మీడియా కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నాయి. అదే సమయంలో నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కడం పట్ల వర్మ అనుచరులంతా గుర్రుగా ఉన్నారు. ఇటీవల నాగబాబు పిఠాపురం పర్యటనలో అది స్పష్టంగా కనిపించింది. ఈ పర్యటనకు వర్మ దూరంగా ఉన్నారు. ఇక టీడీపీ శ్రేణులు అయితే నాగబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ నిరసన గలం వినిపించాయి. ప్రతిగా జనసేన నుంచి కూడా అంతే స్థాయిలో నినాదాలు వచ్చాయి. ఏరి పార్టీ కార్యకర్తల రగడ చూసిన తర్వాత ఇక పిఠాపురం కూటమిలో మంటలే అని అనుకున్నారందరూ. అయితే అదంతా టీ కప్పులో తుఫాను మాదిరిగా చెదిరిపోయింది. ఒక్క దెబ్బకు ఈ ఊహాగానాలకు చెక్ పెట్టేశారు పిఠాపురం వర్మ. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంట వర్మ ఉండడంతో అందరూ విస్మయం వ్యక్తం చేయాల్సి వచ్చింది. అంతేకాదు, విభేదాలు వట్టి ఊహాగానాలు మాత్రమే అనుకోవాల్సి వచ్చింది. పిఠాపురం వర్మకు పవన్ ఇస్తున్న గౌరవం, మర్యాద కూడా ఈ టూర్లో స్పష్టంగా కనిపించింది. అభివృద్ధి శిలాఫలకం వద్ద ఒకవైపు పవన్ ఉంటే మరోవైపు వర్మ ఉన్నారు. అలాంటి సన్నివేశాన్ని చూసిన వారు ఎవరురా విభేదాలు అన్నది అని ప్రశ్నించుకోకుండా ఉండలేరు. ఇంకోవైపు వర్మ చంద్రబాబు పట్ల కూడా అదే విధమైన గౌరవ భావాన్ని చూపిస్తున్నారు. ఈ మధ్యనే విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో బాబుతో షేక్ హ్యాండ్ ఇస్తూ వర్మ కనిపించారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కూడా వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కనిపించారు. మేమంతా ఒక్కటే అన్న దానిని రెండు పార్టీలకు ఇస్తున్న సందేశంగా అంతా చూస్తున్నారు. మరోవైపు తనకు పదవులు రాకపోవడానికి కూటమి పెద్దన్నగా చంద్రబాబుకు ఉన్న అనివార్యతలు కారణమని వర్మ భావిస్తున్నారు. బాబు మీద ఎన్నో ఒత్తిడిలు ఉంటాయని కూడా ఆయన సానుకూలంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఒక్క వ్యతిరేక విమర్శ చేయలేదు. అంతేకాదు, పవన్ విషయంలో కూడా వర్మ ఏ రోజు పెద్దగా వ్యతిరేక విమర్శలు చేసింది లేదని ఆయన అనుచరులంటున్నారు. అయితే ఇటీవల కాలంలో వర్మ కూడా తన ట్వీట్లతో పిఠాపురం రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించారు. దీంతో వర్మ పార్టీ మారతారని ప్రచారం జరిగింది. దీన్ని జనసైనికులు కావాలని బాగా ట్రోల్ చేసినట్లు వర్మ అనుచరులు భావించారు. ఈ నేపథ్యంలో వర్మ, పవన్ల మధ్య ఆ సహృద్భావ వాతావరణాన్ని చూసిన వారు అంతా పిఠాపురంలో కూటమికి మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారు. పవన్ కూడా పెద్ద మనసు చేసుకుని అందరినీ కలుపుకొని పోతున్నారని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలు మాత్రం పిఠాపురం పాలిటిక్స్ ని కొత్త టర్న్ దిశగా చేరుస్తాయని అంటున్నారు. ఏదేమైనా పిఠాపురం పాలిటిక్స్ స్పెషాలిటీయే వేరని అంటున్నారంతా. ఒకానొక సందర్భంలో వర్మకు ఎమ్మెల్సీ రాకుండా నాగబాబే అడ్డుపడ్డారని వార్తలొచ్చాయి. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీడీపీ జనసైనికుల మధ్య విభేదాలు ముదిరాయి. మరోవైపు వర్మ కూడా నాగబాబుకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారనే టాక్ నడుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే తాను పార్టీని విడతానని వర్మ చంద్రబాబు వద్ద డిమాండ్ పెట్టినట్లు సమాచారం. అందుకే ఇప్పటికీ నాగబాబుకు మంత్రి పదవి దక్కలేదని విశ్లేషకులు చెబుతున్నారు. తనకు ఎమ్మెల్సీ రాకుండా చేసినందుకు వర్మ నాగబాబుకు మంత్రి పదవి రాకుండా చేశారనే వార్తలొస్తున్నాయి. అంతేకాదు, లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని గొడవ చేసిన వాళ్లలో వర్మ కూడా ఉన్నారు. ఈ సంఘటనతో వర్మ, జనసేన మధ్య గ్యాప్ బాగా పెరిగిందని ప్రచారం జరిగింది. అప్పుడప్పుడు వర్మ చేసే వ్యాఖ్యలు, దానికి ప్రతిగా నాగబాబు చేసే వ్యాఖ్యలతో పిఠాపురంలో రాజకీయాలు నిరంతరం హీటెక్కుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో వర్మను టీడీపీ కూడా దూరం చేసుకునే పరిస్థితి లేదు. వర్మకు కూడా అధికార పక్షంలో ఉండడం అవసరం.
దీంతో పరస్పర అవసరాలు ఇలా నడిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పిఠాపురం వర్మగా పేరుగాంచిన ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీ ఇన్ఛార్జిగా జనాలకు సుపరిచితులు. అంతేకాదు, ఆయన గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ పవన్ కళ్యాణ్, పైగా ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయనకు సినీ క్రేజ్ కూడా ఎక్కువే. దీంతో పిఠాపురం అంటే జనసేన అడ్డా అని అంటారు ఆ పార్టీ వారు. పవన్ అయితే పొలిటికల్గా బిగ్ ఫిగర్. ఆయనతో పోటీ అన్నది ఎవరు ఊహించుకోలేరు. ఇక రాజకీయంగా తలపడిన వర్మ కూడా అలాగే ఆలోచిస్తారు కూడా. అయితే తేడా అంతా కేడర్తోనే వస్తుంది. ఇదే క్రమంలో వర్మ కూడా తమ అధినేత చంద్రబాబుతో బాగుంటారు. ఇది సహజం. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనూ బాగుంటారు. ఆయనతో అలా ఉండడం వల్ల అంతా బాగుంది అనుకుంటే కూడా పొరపాటే అనే విధంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పర్యటనలోనే మరో సంఘటన జరిగినట్లు వార్తలొస్తున్నాయి. పవన్ పర్యటనలో పిఠాపురం వర్మ అసహనానికి గురయ్యారని అంటున్నారు. దానికి కారణం పవన్ సభకు వర్మకు మాత్రమే ఆహ్వానం అందిందట. ఆయన వెంట వచ్చిన నాయకులను మాత్రం అనుమతించలేదు. దాంతో వర్మలో కట్టలు తెంచుకున్న అసహనం ఏమిటో అంతా చూశారని ఆయన అనుచరులు అంటున్నారు. పోలీసు అధికారులతో వర్మ మాట్లాడుతూ తనతో వచ్చిన నాయకులను లోపలికి పంపించుకుంటే తాను కూడా వెళ్లిపోతానని గట్టిగానే చెప్పారంటున్నారు. దీంతో పోలీసులు వర్మను డైరెక్ట్గా పవన్ వద్దకు తీసుకెళ్లారని తెలుస్తోంది. అయితే ఏమైనా జరిగితే తగ్గేదే లేదు అని అంటున్నారు వర్మ అనుచరులు. ఏ నాయకుడికైనా కావాల్సింది అనుచరులే, వారి శ్రేయస్సే. అయితే కొన్నిసార్లు చిన్న చిన్నవి జరుగుతుంటాయి. వాటిని పెద్దదిగా చేసుకోవటం వల్ల ఇబ్బంది అని అంటున్నారు విశ్లేషకులు. టగ్ ఆఫ్ వార్ గా గ్రౌండ్ లెవెల్లో జనసేన టీడీపీ నేతల మధ్యన పోటీ ఉన్నా కలిసే ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని కొందరు అంటున్నారు. దాంతో పోలీసులు ఈ వివాదాలు ఎందుకు అన్నట్లుగా పరిమిత సంఖ్యలో పరిమితమైన నాయకులనే రెండు వైపులా ఆహ్వానిస్తున్నారు. అయితే మరో పద్ధతిలో కార్యక్రమాలను వెళ్లాలనుకునే నాయకులు నేరుగా కీలక నేతలను ఆశ్రయిస్తున్నారు. అలా వారి వెంట వస్తే వీరికి కూడా గ్రౌండ్ ఎంట్రీ నో అబ్జెక్షన్తో ఉంటుందని భావిస్తున్నారు. అలా కుదరని పక్షంలోనే చాలా జరుగుతున్నాయంటున్నారు. మొత్తానికి వర్మలో రెండవ కోణంగా తీవ్ర అసహనం కూడా కనిపిస్తోందని అంటున్నారు. అది తన వారి కోసమా లేక వేరే కారణాల కోసమా అన్నదే చర్చగా ఉందట. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ పోటీతో వార్తల్లోకి వచ్చిన పిఠాపురం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ టాపిక్గా ఉంది. ముఖ్యంగా పిఠాపురంలోని జనశ్రేణులకు టీడీపీ శ్రేణులకు పొసగడం లేదనేది బహిరంగ రహస్యం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ అక్కడి తెలుగు తమ్ముళ్లు పిఠాపురం వర్మ మద్దతుదారులు మండిపడుతున్నారు. పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది తెలుగుదేశం అంతర్గత వ్యవహారమని, దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని జన సైనికులు చెబుతూ వస్తున్నారు. తామేమీ అడ్డుపడడం లేదని పదే పదే క్లారిటీ ఇస్తోంది జనసేన పార్టీ. ఈ క్లారిటీ సంగతి, వివరణ సంగతి అలా ఉంచితే అసలు జనసేనకు లేదా, దాని అధినేత పవన్ కళ్యాణ్కు బాధ్యత లేదా అన్నది అసలు సిసలు క్వశ్చన్. అసలు 2024 ఎన్నికల టైంలో పవన్ ఎక్కడ పోటీ చేస్తారు అన్నది ఎవరికీ అంతు చిక్కకుండా దాచారు. పవన్కు గ్యారంటీగా గెలుపు లభించే సీటు కోసం చంద్రబాబు తన టీంతో వెతుకులాట ప్రారంభించారు. అదే టైంలో పిఠాపురం ఓ ఆప్షన్ మాత్రమే అని వినిపించింది. లోకేష్ తాను ఓడిన మంగళగిరిలోనే పట్టుదలగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు కనుక పవన్ కూడా 2019లో ఓడిన 2 చోట్లలో ఒక చోట నుంచి మళ్లీ బరిలోకి దిగి గెలిచి శబాష్ అనిపించుకుంటారని అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఈలోగా నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అయిపోయారు. అచ్యుతాపురం ప్రాంతంలో ఇల్లు తీసుకుని నియోజకవర్గం మొత్తం తిరిగేయటం ప్రారంభించేశారు. కానీ భాజపా తరపు సీఎం రమేష్ చక్రం తిప్పడంతో కథ అడ్డం తిరిగింది. తెర వెనుక పెద్ద తలకాయలంతా మంత్రాంగం చేశాయి. పవన్ కు పిఠాపురం, సీఎం రమేష్ కు అనకాపల్లి ఇచ్చి అనకాపల్లి త్యాగం చేసిన నాగబాబును వెయిటింగ్ లో ఉంచాలని డిసైడ్ అయ్యారు. అదే పనిగా పవన్ కోసం త్యాగం చేసిన వర్మకు కూడా వెయిటింగ్ తప్పలేదు. వర్మ, నాగబాబు ఇద్దరు సమానమైన త్యాగాలు చేశారు. నాగబాబుకు రాజ్యసభ ఇవ్వాల్సి ఉంది, కానీ కుదరలేదు. రాజ్యసభ సభ్యుల ప్రకటన సమయంలోనే నాగబాబు మంత్రిని చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అది కూడా అధికారికంగా ఓ సీఎం హోదాలో. మరి అదే తరహా త్యాగం చేసిన వర్మ గురించి మాత్రం ప్రకటించలేదు. నాగబాబు గురించి ప్రకటించడం వెనుక పవన్ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. పవన్ పంతం పట్టి ప్రయత్నించకుండా చంద్రబాబు ముందుకు రారు కదా. మరి సీఎం రమేష్ కోసం త్యాగం చేసిన తన అన్న గురించి అంతలా పట్టుపట్టిన పవన్ తన కోసం త్యాగం చేసిన వర్మ గురించి కూడా పట్టు పట్టాలి కదా. వర్మ ఇంటికి వెళ్లారు. వర్మను కూడా తనతో ఎన్నికల ప్రచారంలో తిప్పుకున్నారు. వర్మను వదిలేస్తే ఎక్కడ దెబ్బ వేస్తారో అని విడవకుండా ఎన్నికలు జరిగినన్ని రోజులు కూడా ఉంచుకున్నారు. మరి ఆ రుణం తీర్చుకోవాలి కదా. నిజంగా పవన్ పట్టుబడితే వర్మకు ఇవ్వకుండా ఉంటారా చంద్రబాబు?
అలా పట్టుబట్టాల్సిన బాధ్యత కూడా పవన్దే కదా. ఇది మరిచిపోయి తమకేం సంబంధం, అది వాళ్ళు చూసుకోవాలి అనడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో తన పర్యటనలో వర్మను పిలిపించుకుని మరీ కరచాలనం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పుండు మీద కారం చల్లినట్లు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రత్యర్థి అయిన దొరబాబును జనసేనలో చేర్చుకున్నారు. దీంతో పిఠాపురంలో వర్మకు ఇక స్థానం లేనట్లేనని ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ తన తాజా పర్యటనలో వర్మను ఆహ్వానించారు. మేమంతా కలిసే ఉన్నామనే సంకేతాన్నిచ్చారు. అయితే రెండు వర్గాల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా మారినట్లు స్థానిక రాజకీయవేత్తలు అంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో పిఠాపురంలో ఏం జరగబోతుందో మరి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.